నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ఎట్టకేలకు ముగింపు దశకైతే వచ్చింది. అటు బీసీ కులగణన పైన కూడా మరికొంత సమయం ఇచ్చి కులగణనకు మరో లెక్కలు తీస్తూ ఉన్నారు. ప్రస్తుత లెక్కలు తప్పిదాలు ఉన్నాయని చెప్పేసి కొంతవరకు ఆరోపణలు వచ్చినప్పటికీ, అయితే దాంట్లో భాగంగా ఎస్టీలు కూడా వర్గీకరణ కోరుకుంటురా? మరి ఎస్టీలు ఏం ఆలోచనలో ఉన్నారు? గతంలో అనేక అంశాలపైన ఎస్టీలు రోడ్లకు ఎక్కిర్రు, వాళ్ళకు అన్యాయం జరిగితే ఊరుకోబోమని చెప్పారు. దానిపైనే ప్రస్తుతం మనతో పాటు నేషనల్ ట్రైబల్ తెలంగాణ ప్రెసిడెంట్ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఉషా కిరణ్ గారు, నమస్తే అన్న. నమస్తే అన్న, చెప్పండి, తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏంటి? మంచి ప్రశ్న. వర్గీకరణ అంశము కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకారంగా తను అనుకున్నట్టుగా విభజన చేయడం జరిగింది. ఓకే. 30 సంవత్సరాల ఎస్సీ వర్గీకరణ పోరాటంలో మాన్యులు అంధ్యకృష్ణ మాదే గారు విజయం సాధించినట్టుగా భావిస్తాము. ఎస్సీ వర్గీకరణ అనేది ఎస్సీ కులాల గ్రూపులుగా విభజించడమే. ఎస్సీలను అగ్రకులాలుగా మార్చేది కాదు. ఎస్సీ కులాలలో ఏ కులాలు వెనకబడినాయి, ఏ కులాలు కొంత సామాజిక పరంగా కానీ, రాజకీయంగా కానీ, ఆర్థిక పరంగా, విద్యాపరంగా, ఉద్యోగాల పరంగా ఉన్న వాళ్ళను కొంచెం దగ్గరగా పక్కకు ఇంకో గ్రూప్లో చేర్చడమే అని నా ఉద్దేశం. మీరు అంటే మీ గతంలోకి వెళ్తే అనేక మందికి విద్యా బోధనలు అందించారు. కొంతమందికి మీ తరపున అంటే వాళ్ళకు చదువుకోవడానికి మెటీరియల్ కావచ్చు, అనేక ట్రైనింగ్లు కూడా ఇచ్చారు. అందులో ఎంతమంది ఎస్సీ ఎస్టీలు ఉండొచ్చు? సామాజిక కోణంలో ఆలోచన చేసి చూసినప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా వదిలేసి నేను విజ్ఞాన ఐఏఎస్ అకాడమీ ద్వారా, ఆశ్రిత ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా దాదాపు 12,000 మందికి ఎస్సీ ఎస్టీలకి ప్రధానంగా కొంతమంది బీసీలు ఉన్నప్పటికీ నేను ఉచిత కోచింగ్లు అందించడం జరిగింది. అవి గ్రూప్ 2, గ్రూప్ 1 ప్రిలిమ్స్, ఐఏఎస్ ప్రిలిమ్స్, అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్, బ్యాంకింగ్, టీచర్స్ ఇత్యాది ఉద్యోగాల విషయంలో ఇవ్వడంలో నేను సఫలీకృతున్నాను. మొత్తంగా చేసినప్పుడు మొత్తంగా 2009 నుంచి 2019 వరకు 10 సంవత్సరాల కాలంలో ఒక 5-6 వేల మంది ఉద్యోగస్తులను నేను తయారు చేసినట్టుగా భావిస్తున్నాను. ఓకేనా. ఇందులో ఒక కోణం ఏంటంటే ఎస్సీల విషయానికి వస్తే విద్యాపరంగా మాదిగలను వెనుకబడిపోయారు. దానికి గల కారణం మాలలే అని చెప్పేసి మొన్నటి వరకు అటు మాదిగలు అంటా ఉన్నారు. దానిపైన అభిప్రాయం ఏంటి? నిజంగా మాలలు చేసిన అన్యాయానికి మాదిగలు చదువుకు దూరమైరా? దీని పరోక్షంగా చెబితే ఎవరు వెనకబాటుతనంగా ఉంటే వారు విద్యాపరంగా వెనకబడతారని చెప్పవచ్చు. ప్రత్యక్షంగా చెప్తే ముందు పరిగెత్తిన వాడు ముందు పరిగెత్తిండే అని చెప్తాము. ఇప్పుడు ఉదాహరణకి ఎస్టీ జాబితాలో కూడా లంబాడీలు అధికంగా ఉన్నారు. వాళ్ళ జనాభా అధికము. మరి అనేక విద్య, ఉద్యోగ మరి ఇతర రాజకీయ విషయాల్లో వాళ్ళు ఎక్కువ మంది ముందు ఉండడం వల్ల మిగిలిన తెగలు ఏం జరుగుతున్నాయి, వెనకబాటు గురవుతున్నామని భావన. మాదిగల విషయంలో కూడా ఇదే పరిస్థితి కదా. మాదిగలు వెనకబాటుతనానికి మాలలతో పోల్చినప్పుడు చాలా వెనకబాటుతనానికి ఉన్న మాట వాస్తవం. కానీ మాలలే వీళ్ళని నెట్టేసిన అనడం కూడా అంత సబబు కాదని నేను అంటున్నాను. ఎందుకంటే మాదిగలు బాగుపడాలి, మాదిగలకు సంపూర్ణ మద్దతు ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎదగాలి. కాబట్టి వాళ్ళ ప్రయోజనాలను ప్రభుత్వ పరంగా ఈ విధంగా విభజన చేయడం జరిగిందని చెప్తున్నాను. ఓకేనా. ఇక్కడ ఇంకో అంశం ఏంటంటే ఎస్టీలు వర్గీకరణ కోరుకుంటున్నారా లేదా? ఒక ఎస్టీల్లో అతి తక్కువ నాయకులు ఉన్నారు. అందులో ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అటు సీతక్క కావచ్చు, సీతక్కతో పాటు మీరు కూడా ఎక్కువ కనిపిస్తూ ఉన్నారు. మరి ఎప్పుడన్నా మీరు అడిగే ప్రయత్నం చేసిరా? ప్రభుత్వాన్ని వర్గీకరణ కోరే ప్రయత్నం చేసిరా? ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలో జరిగినటువంటి రాజకీయ పరిణామ కోణంలో సామాజిక విభజనలు అనేవి 2 అంశాలు. ఈ సామాజిక విభజనలో బీసీలు రాజకీయ పరంగా రిజర్వేషన్ పెంపు అంశం ఒకటి, ఎస్సీలు తమ విద్య, రాజకీయ అనేక హక్కుల కోసం వారి యొక్క విభజన. ఈ 2 అంశాలను మీరు గమనిస్తున్నప్పుడు బీసీలు కులాలే, ఎస్సీలు కులాలే. ఎస్టీలు కులాలు కాదండి, ఎస్టీలు తెగలు. ఎవరికి వాళ్ళం మేము విభజించుకునే ఉన్నాం. కులాలు ఒక కులం కింద అణచబడి ఉండవచ్చు సామాజిక నిర్మాణంలో, కానీ తెగలు ఒక తెగ కింద ఒక తెగ ఎప్పుడు లేదు. అంటే విభజన జరిగిపోయినట్టే. కానీ వెనకబాటుతనానికి గురవుతున్నటువంటి తెగలు ఏవైతే ఉన్నాయో ముందుగా పరిగెత్తున్న తెగలతో పోల్చుకున్నప్పుడు సేమ్ ఇక్కడ మళ్ళీ మాదిగ కులానికి జరిగిన అన్యాయమే జరిగినట్టు కనిపిస్తూ ఉంటుంది. రోస్టర్ అవసరమే అనుకుంటున్నా. అయితే ఇక్కడ 2 విషయాలు, ప్రభుత్వము చేయడానికి సిద్ధమే ఉన్న తెగల విభజనను సుప్రీంకోర్టు ధర్మాసనం ఒప్పుకోదు. మరి ఎట్లా చేస్తే బాగుంటుంది?
ఆనాటి షెడ్యూల్డ్ ప్రాంత ఏరియా ఆదివాసీ జనాలకి జీవో నెంబర్ 3 కల్పించింది తెలుగుదేశం ప్రభుత్వం ఆనాటి చంద్రబాబు నాయుడు గారు. అంటే అక్కడి ఉద్యోగాలు అక్కడి స్థానికులకే. అట్లనే ఈ రాష్ట్రంలో మైదాన ప్రాంతపు గిరిజనులు, ఏజెన్సీ ప్రాంతపు గిరిజనులు అని 2 వర్గాలుగా చేస్తూ మరి తెలంగాణ ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ఏదైతే ఏర్పాటు చేసి మాన్యులు గౌరవ మంత్రి సీతక్క గారి ఆధ్వర్యంలోనే మైదాన ప్రాంతపు ట్రైబల్స్కి కానీ, మైదాన ప్రాంతంలో ఎవరు ఉంటారండి? లంబాడీసు, తాండాలన్నీ షెడ్యూల్డ్ ప్రాంతంలో లేవు, మైదాన ప్రాంతంలో ఉన్నాయి. మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి లంబాడీసు, ఎరకలులు, యానాదులు ఈ 3 తెగలే ఉన్నాయి. మిగిలిన అన్ని తెగలు షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్నాయి. వాళ్ళకి వీళ్ళకి మధ్యన ఒక గ్యాప్ వస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడి ప్రాంతాలలోనే విద్యా ఉద్యోగ అనేక విషయాలలో న్యాయం జరిగినట్టుగా భావిస్తుందని నేను అనుకుంటున్నా. అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీ విషయంలో చురుగ్గానే ఉందనుకుంటారా? రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, మా కాంగ్రెస్ పార్టీ యొక్క ఎజెండా గడిచిన 25 సంవత్సరాల ఒక సానుభూతి పరునిగా కానీ, ప్రత్యక్ష పార్టీ వ్యక్తిగా కానీ అనేక పోరాటాలు బీజేపీ బీఆర్ఎస్ల మీద గడిచిన 10 ఏళ్లలో ఎస్టీల అంశాల మీద నేను చేసినప్పటికీ, భద్రాచల లోయ ప్రాంతం అయితేనేమి, హైదరాబాదు మరియు మిగిలిన జిల్లాల్లో అయితేనేమి, మరి ఆ పార్టీల సిద్ధాంతం కంటే సమసమాజ సామ్యవాద భావ సిద్ధాంతాలు కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ మా పట్ల ఈసారి మరీ ముఖ్యంగా కొంచెం ప్రాధాన్యతనిచ్చింది అని మేము భావిస్తూ ఉన్నాం. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు ఈ మాట చెప్తున్నా, నిజంగానే మీకు ఆ ప్రాధాన్యత ఇచ్చింది? నిజంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఒక మా కులపు వ్యక్తికి ఒక ఎమ్మెల్సీని అనౌన్స్మెంట్ చేసి ఎందుకు చేయలేకపోయింది? మీరు గమనించాలి ఇక్కడ. సరే, అనేక ఎస్టీలకు ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయండి. ఎస్సీ చట్టాలు వేరు, ఎస్టీల చట్టాలు వేరు, వీరి సంస్కృతి, భాష, జీవన విధానాలు వేరు అని 100 సార్లు చెప్పినప్పటికీ మరి నిమ్మకు నీరెత్తినట్టుగా బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించినప్పుడు మాలాంటి కొంత తక్కువ జాతి, ఏది తక్కువ జాతి అంటే గిరిజన తెగలు అనేవి తక్కువ జాతులు ఏం కాదు, అయినప్పటికీ వాళ్ళు షెడ్యూల్డ్ ట్రైబ్స్ కాబట్టి గుర్తింపు కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాదు, కాంగ్రెస్ పార్టీ 1947 నుంచి గుర్తింపు చేస్తూ వస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా అనేక సంస్కరణల తర్వాత ఇప్పుడు నూతనంగా ఈ రాష్ట్రంలో మాన్యులు గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు కాకమునిపే ఆనాటి మా ఆదివాసీ మంత్రి, మా ఆడబిడ్డ సీతక్క గారు, రేవంత్ రెడ్డి గారు, మిగిలిన మంత్రులు, ఈనాడు ఉన్న మంత్రులు ఆనాడు పార్టీలో ఎరకలలో కూడా ఒక కార్పొరేషన్ కావాలని సూచించడం, దాన్ని ఏర్పాటు చేయడం, సంబంధిత జీవులన్నీ రావడం మీరు గమనించండి. అంటే గుర్తించినట్టే కదండి ఒక కార్పొరేషన్. మిగిలినటువంటి కమిషన్ విషయంలో ఖచ్చితంగా అందరికీ న్యాయం జరిగే విధంగా చేస్తుంది మా పార్టీ అని నేను చేస్తుందని నమ్ముతున్నారా? తప్పకుండా చేసి తీరుతుంది. కాంగ్రెస్ గుర్తింపు ఇస్తుంది ఎస్టీలకు కాంగ్రెస్ గుర్తింపు ఇస్తుంది. ఏ రకమైన గుర్తింపు ఇచ్చింది? రాజకీయ పరంగానే గుర్తింపు అనకూడదు. 5th షెడ్యూల్ ఏరియా ప్రాంతాన్ని రక్షించుకోవడంలో అటవీ హక్కుల చట్టాన్ని కేంద్ర బీజేపీ ప్రభుత్వం మార్చినప్పుడు రాహుల్ గాంధీ గారు దేశంలో మరి అక్కడ జార్ఖండ్, ఛత్తీస్గఢ్ అడవుల్లో ఉన్నటువంటి ట్రైబల్స్ ధ్యేయంగానే జోడో యాత్ర మొదలుపెట్టారు సామాజిక న్యాయ విషయంలో. ఇక్కడ కూడా సమ్మక సారక జాతర నుంచి మొదలుపెట్టి మరి భద్రాచలం వరకు పాదయాత్ర ముఖ్యమంత్రి గారు తొలుత మొదలుపెట్టారు. దాని అర్థం ఏంటండి? ఆదివాసీలు, ఈ ఎస్టీలు మరి కాంగ్రెస్ పార్టీకి చాలా ముఖ్యులు అని గుర్తించినట్టేగా. అంటే అది రాజకీయ దురుద్దేశం కదంటారా? రాజకీయంగా వాళ్ళకి అన్యాయం చేసిన విషయం లేదుగా. ఉంటే చెప్పండి, ఏ విధంగా ఎక్కడ చేసింది చెప్పండి. ఈ రోజు ప్రభుత్వం ఏర్పడడంలో 10 సంవత్సరాల తదనంతరము ప్రభుత్వం ఏర్పడడంలో ప్రభుత్వానికి ఉన్నటువంటి అనేక సమస్యలను, ఒక్కొక్క సమస్యను పరిష్కరించడంలో తీసుకుంటున్నటువంటి ఈ సమయానికి కొద్ది కాలాన్ని వెలిపుచ్చుతున్నట్టు కనిపిస్తున్నా కాంగ్రెస్ పార్టీ మీద ట్రైబల్స్ ఖచ్చితమైన నమ్మకంతో ఉన్నారని నేను భావిస్తా ఉన్నాను. ట్రైబల్స్ అందరూ నమ్మకంగా ఉన్నారు. ఒకవైపు కొన్ని ప్రాంతాల్లో ఎన్కౌంటర్లు జరుగుతూ ఉన్నాయి. అవి కేవలం బూటక ఎన్కౌంటర్లు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులను అక్కడ నుండి వెళ్ళగొట్టే ప్రయత్నంలో భాగంగా ఎన్కౌంటర్లు జరుగుతున్నాయని చెప్తా ఉన్నారు. అటు సీతక్క నియోజకవర్గంలో కూడా ఈ మధ్య కాలంలో కొన్ని ఎన్కౌంటర్లు జరిగినాయి. అందులో అమాయకమైన ట్రైబల్స్ చనిపోతా ఉన్నారని చెప్తా ఉన్నారు. ఇంకా ఎక్కడ ఈ ప్రభుత్వం మీ మీద సానుభూతిగా ఉందని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. ఎన్కౌంటర్ల విషయం అనేది కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైన విషయం. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఖండించలేదు? రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిధిలోని అంశం అయితే తప్పకుండా ఖండించి తీరే వాళ్ళమని మేము అనుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వ విధానాలు ఈరోజు ఒక తెలంగాణలోనే కాదు, ఇవాళ ఛత్తీస్గఢ్లో వాళ్ళ ప్రభుత్వం ఉన్నా,
జార్ఖండ్లో ఇక్కడ ఉన్నటువంటి కొంత మావోయిస్టు ప్రభావిత ఏరియాలలో కేంద్ర ప్రభుత్వం యొక్క చట్టాన్ని ఉక్కుపాదంతో అణిచివేసే ధోరణిలో భాగంగా ఎన్కౌంటర్లు జరుపుతున్నారు. వీటిని మేము స్వచ్ఛందంగా మేము మాట్లాడితే ఆదివాసీ ట్రైబల్గా బూటకపు ఎన్కౌంటర్లు కానీ మేము భావిస్తున్నాం. ఒక నక్సలైట్ భావజాలం నుండి కావచ్చు, నక్సలైట్గా గుర్తింపు తెచ్చుకొని తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన సీతక్క కూడా దీనిపైన బలంగా మాట్లాడలేకపోతూ ఉంది. సీతక్కకు అతి సన్నిహితులుగా మీరు ఉంటారు. నిజంగా సీతక్క ఇంకా అదే భావజాలంతో ఉందా, లేదంటే మారిపోయిందా, రాజకీయ వ్యక్తిగా అయిపోయిందా? పుట్టుకతో వచ్చినవి పుట్టుకలతో పోతాయని ఒక సామెత ఉంటుందండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ సమసమాజ సామ్యవాద భావజాలంతో కూడిన విధానము సామాజిక న్యాయ కోణంలోనే ఉన్నది. ఈరోజు సీతక్క గారు కాంగ్రెస్ పార్టీలో ఆ సామ్యవాదపు భావజాలం ఉంది అని చెప్పేసి పార్టీలోకి వచ్చారు. ఎట్లా మర్చిపోతారండి? మన కుటుంబంలో ఒక సన్నివేశం జరిగినప్పుడు మాట్లాడే సందర్భం రాకపోతే మౌనంగా ఉంటే అప్పుడు మనం మాట్లాడలేకపోయినాం, ఒప్పుకున్నట్టు కాదండి. ఆమె రాజకీయ కోణంలో నాయకురాలైంది, కానీ ఆదివాసీ బిడ్డలను గుండెలో పెట్టే చూసుకుంటుంది. ఎక్కడ సమస్య వచ్చినా ఖండిస్తూ ఉంది, ఎక్కడ సమస్య వచ్చినా వెళ్ళి చేసుకుంటుంది, సమస్యను అధిగమించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇక్కడ మతతత్వ బీజేపీ పార్టీ ఆదివాసీలనే టార్గెట్ చేయడం, ఆదివాసీ ప్రాంతాలలో బీజేపీ పార్టీ సిద్ధాంతాలకు అనుకూలంగా అక్కడి ప్రాంతాలను మార్చుకోవడంలో భాగంగా, ఎందుకంటే మీరు గమనించండి, మధ్యప్రదేశ్లో ఈ దేశంలో అత్యధికంగా ట్రైబల్స్ ఉన్నారండి. మరి మధ్యప్రదేశ్లోనే బీజేపీ పార్టీ అధికారంలో ఉంటుంది. 53 మంది అక్కడ ట్రైబల్ ఎమ్మెల్యేలు ఉంటారండి. కాబట్టి అక్కడ ఉన్న ప్రాంతంలో అంతా బీజేపీ పార్టీ వైపు చూసే విధంగా ఎప్పుడో పునాది వేసి ఉన్నది. కాబట్టి ఆ ప్రయోగాన్ని ఇలా తెలంగాణ మరి ఇతర రాష్ట్రాల మీద రుద్దబోతుంది అనేది నేను తెలియజేస్తా ఉన్నా. ఓకేనా, మరొక అంశం మీదకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎస్సీ ఎస్టీ కమిషన్ కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, ఇప్పుడు కలిపి ఉన్నాయి కదా, దీన్ని వేరు చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ గతం నుండే ప్రభుత్వం ముందు పెడతా ఉన్నారు. మరి కాంగ్రెస్ వచ్చినాక ఎందుకు సైలెంట్ అయిపోయారన్నా? ఈ విషయము 2018 నుంచి 2020 వరకు నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తొలుతగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం అనేక రూపాల్లో జరిగింది. నేనే దానికి ఆద్యుని. ప్రత్యేక ఎస్టీ కమిషన్ నియమించాలి అని ఢిల్లీ దాకా కూడా మేము వెళ్ళాం. గతంలో మీరు సోషల్ మీడియాలో చూస్తే తెలుస్తుంది. ప్రత్యేక ఎస్టీ కమిషన్ వేయడంలో అలసత్వం బీఆర్ఎస్ పార్టీది, కాంగ్రెస్ పార్టీది కాదు. కాంగ్రెస్ పార్టీ అజెండా ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయడం మీదనే మేనిఫెస్టోలో చెప్పలేదు. బీఆర్ఎస్ పార్టీ దృష్టికి తీసుకెళ్ళాం. బీఆర్ఎస్ పార్టీ మరి ఎంత నిర్లక్ష్య వైఖరిగా ఈ ఎస్టీలను చూసింది, పోడు భూముల విషయంలో ఎన్ని సమస్యలు సృష్టించింది. ఈరోజు మా మహిళా మంత్రి మీద ఎన్ని సోషల్ మీడియాలో మరి అవమానీయకరమైనటు పరిస్థితులు చేయడానికి ప్రయత్నం చేసింది. ఇవన్నీ మీరు గమనిస్తే తెలుస్తుంది. ఎదగనీయదండి బీఆర్ఎస్ పార్టీ. ఈ రాష్ట్రంలో ఎస్టీ కమిషన్ అంశం వేరు, ఎస్టీ కార్పొరేషన్లు వేరు. ఇప్పటికే ఉన్నటువంటి ట్రైకార్ కానీ, ఇప్పటికే ఉన్నటువంటి జీసీసీ కానీ, ఇవి ప్రత్యేకమైన ఎస్టీ కార్పొరేషన్లో భాగాలు ఉన్నాయి. అవి కాకుండా నూతనంగా మరి రేవంత్ రెడ్డి గారు సామాజిక దృక్కోణంలో నల్లమల్ల మా ప్రాంత ముద్దుబిడ్డ, ఆయనకు అన్ని సమస్యల మీద అవగాహన ఉన్న వ్యక్తి, వారు క్లియర్గా అనౌన్స్మెంట్ చేసినటువంటి అంశము లంబాడీలకు మైదాన ప్రాంతంలో ఇప్పుడు ఈ మొత్తం విషయంలో మీరు గమనిస్తే ఇప్పటి వరకు ఉన్న ట్రైకారు అందరికీ వర్తింపజేసేది మైదాన ప్రాంతానికి నడుస్తూ ఉన్నది. జీసీసీ గిరిజన కార్పొరేషన్ ఆదివాసీ ఉత్పత్తుల మీద ఒకటి ఉండేది. ఇవి కాకుండా ఆయా కులాల సంక్షేమ పథకాలను ఆ ప్రజల్ని కొంచెం అభివృద్ధి చేయాలి సంక్షేమ పథకాల రూపంలో అని లంబాడీ సామాజిక వర్గానికి సేవాల కార్పొరేషన్ ఏర్పాటును, ఆదివాసీ 11 తెగలకు సంబంధించి కొమరంభీం ఫైనాన్షియల్ కార్పొరేషన్ను, ముఖ్యంగా మేము రుణపడి గర్వపడి ప్రభుత్వానికి కానీ పార్టీకి కానీ పార్టీ పెద్దలకు కానీ మేము కృతజ్ఞత తెలియజేయాల్సిన అంశం ఒకటి ఉండే, అదే మా ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటు అని మా కులాన్ని గుర్తించినట్టుగా మేము గర్వపడుతున్నాం. ఈ 3 కార్పొరేషన్ల ఏర్పాటు ప్రక్రియ జరుగుతూ ఉంది, త్వరలో ఏర్పడతాయి. ఖచ్చితంగా ఆయా తెగల ప్రజలకు మరి అక్కడ ఉన్నటువంటి సంక్షేమ ఫలాలు అందింపజేయడానికి కాంగ్రెస్ పార్టీ కృత నిశ్చయంతో ఉంది అని నేను తెలియజేస్తూ, అదేవిధంగా ప్రత్యేక ఎస్టీ కార్పొరేషన్ కూడా త్వరలోనే ఈ స్థానిక ఎన్నికలు ఇక్కడ ఉన్న మరికొన్ని అంశాలు పార్టీ పర ప్రభుత్వ పర అంశాలను మేము పరిష్కరించుకున్నాక ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి. ఇదంతా మీ అభిప్రాయం మాత్రమేనా, లేదంటే మీ తెగల అందరి అభిప్రాయం ఇదేనా? తెగలలో కూడా
అనేక పార్టీల వాళ్ళు ఉంటారు. అవును. అందరి అభిప్రాయం అని నేను చెప్పలేనండి. ఓకే, అంటే మెజారిటీ ప్రజలు అయితే న్యాయం దిశగా ఆలోచిస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఓట్లేసి గెలిపించడం ఆదివాసీ ప్రాంతాల్లో అందరూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే కదా, ఒక ఆదిలాబాద్లో తప్ప. మరి మా అందరి ఒపీనియన్ అన్నట్టే కదా. ఓకే, ఈ తెగలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుందని నమ్మకం ఉందన్నారు. కానీ ఒకవేళ మీరు ఆశించినట్టుగా మీ కార్పొరేషన్లు కావచ్చు ఇవన్నీ నిర్మాణం కాకపోతే కాంగ్రెస్ మీద మీ పోరాటం ఉంటుందా? ఖచ్చితంగా అట్లని చెప్పకూడదు. మనం కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తుందని చెప్తున్నాం. అది చేయకపోతే చేసి ఆల్రెడీ ప్రాసెస్ లో ఉంది, జీవోలు కూడా విడుదల నమ్మకం అవుతుంది. నమ్మకం ఉంది. మొత్తం మీద అయితే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఏర్పాటు మండలాలు పొందుతా అంటారా? ఖచ్చితంగా పొందుతుంది. ఓకే, ఎస్టీల పక్షపాతి పార్టీ అనిగా మేము భావిస్తా ఉంటాం. ఓకే, కీలకంగా రాజకీయంలో యాక్టివ్గా ఉంటా ఉన్నారు కదా. అవును. మరి రాష్ట్రంలో బీసీ కులగణన కూడా చేస్తూ ఉంది. అవును. నిజంగా ఈ కులగణన గతంలో చేసినటువంటి ఈ మధ్య కాలంలో తీసినటువంటి రిపోర్ట్లు తప్పిదాలు ఉన్నాయని చెప్పేసి అనేక మంది చెప్పారు. మళ్ళీ దానికి సమయం పొడిగించింది. నిజంగా దాంట్లో తప్పిదాలు ఉన్నాయా, లేదంటే కాంగ్రెస్ బీసీలకు న్యాయం చేసే ఉద్దేశంతో ఉందా? సీతక్కతో ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా, ఏం చర్చలు జరిగినాయి బీసీల కోసం? బీసీలకు సంబంధించిన అంశము మంత్రి గారితో మాట్లాడినా మాట్లాడకపోయినా అది చాలా పెద్ద చాప్టర్. ఓకే, బీసీలకు సంబంధించినటువంటి అంశం రాజకీయ రిజర్వేషన్లు. ఇక్కడ మొన్నటి వరకు కూడా బీసీకి రాజ్యాంగంలో బీసీకి రాజ్యాంగబద్ధ ఒక కమిషన్ ఉంటుందండి. ఓకే, చట్టబద్ధంగా ఉంటే చేసిండ్రు, రాజ్యాంగబద్ధంగా చేసిండ్రు. బీసీల అంశము సమాజంలో ఎక్కువ కులాలు కలిగి ఉండవచ్చు. ఓకే, ఈ కులాలను క్రోడీకరించి వీరికి రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి అనే భావన ఈ రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకొని బీసీల రిజర్వేషన్ల విషయంలో కమిషన్ వేసి, డెడికేషన్ కమిషన్ వేసి ఓకే, ఆ రిపోర్టును తెప్పించుకున్నారు, సర్వే చేయడం జరిగింది. మీరు చేసే సర్వేలు చూపించరు, మీరు చేసే సర్వేలో ఆ డిజిట్స్ ఏం రాసుకుంటారో చూపించరు. మళ్ళీ మాకు కౌంటర్ వేస్తారు, సంఖ్య తగ్గింది, సంఖ్య పెరిగిందని. మీరు నిబద్ధత కలిగిన వాళ్ళే అయితే దేశంలో 2011లో జరిగిన జనాభా లెక్కలు 2021 కరోనా వస్తే ఎందుకు 2025లో ఎందుకు చేయకూడదు? అంటే 10 ఏళ్ళకోసారి 10 ఏళ్ళు డుమ్మా కొడితే 20 ఏళ్ళకోసారి చేయాలని ఏమైనా చట్టం ఉందా? కేంద్రం చేస్తున్నటువంటి దుర్మార్గమైన అంశం, రాష్ట్రం తీసుకున్నటువంటి మంచి పరిణామం, బీసీలకు 42% రిజర్వేషన్ తప్పక మేము అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. పార్లమెంటు ఆమోదింపజేసుకొని ఈ రాష్ట్రంలో బీసీల పక్షపాతిగా రేవంత్ రెడ్డి గారిని ఈ ప్రజలు గుర్తించాలంటే కేంద్ర పార్లమెంటు మరి మీ యొక్క పనితనాన్ని, మీ యొక్క చట్టబద్ధతను ఆమోదింపజేసుకొని ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారాలు కూడా ఉన్నాయని మీరు. కానీ కులగణన రాజకీయ కుట్రే కానీ నిజంగా బీసీలకు న్యాయం చేయదని చెప్పేసి నేనంట, మీరేమంటారు? ఇది తప్పు నాగేష్ గారు. ఎందుకంటే ఈ దేశంలో కులాలుగానే నివసిస్తున్నాం. కులాలు సమసిపోలేదు. ఏ రాజకీయ పార్టీ అయినా కులాలు సమసిపోవాలని తీర్మానం అందరూ కూర్చొని చేయండి. మరి అందరం ఒకటే కులంగా మారే విధంగా మీరు అన్ని అఖిలపక్ష సమావేశాలు దేశంలో రాష్ట్రంలో పెట్టండి. మా ముఖ్యమంత్రి గారు అన్నారు, నేనే చివరి రెడ్డినైనా కావచ్చు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, కానీ బీసీలకు పెద్ద పాత్ర నేను ఖచ్చితంగా ప్రాధాన్యత. కేసీఆర్ కూడా దళిత ముఖ్యమంత్రి తెలంగాణ కాబోతా ఉన్నాడు. అది దొంగ మాట, ఇది ఒరిజినల్ మాట. ఇది ఎట్లా నమ్మాలి? ఇక్కడ చేస్తున్నదాన్ని చూసి నమ్మండి. అక్కడ ఓడ దాటిన దగ్గర ఓడమల్లయ్య, ఓడ దాటిన బోడి మల్లయ్య అన్నాడు. మేము అట్లా అనడం లేదు. మేము ఇప్పుడు బీసీ కులగణనలో తప్పులు జరిగాయి అంటున్నారు. అసలు బీసీలో ముస్లింలు మైనారిటీలుగా ఉన్నవాళ్ళు, మెజారిటీలుగా ఉన్నవాళ్ళు, ఓసీలుగా ఉన్నవాళ్ళు, అనేక రకాల ముస్లింలు ఉన్నారు. ముస్లింలు అనగానే మైనారిటీలు కాదు కదా. ఇలా గ్రామీణ ప్రాంతాల్లో దూదేకుల కులం ఏ క్యాస్ట్ అంటే బీసీ కులం. అంటే ముస్లిము అనే ఒక మతపరమైన అంశం, కులపరమైన అంశం కలుస్తున్నప్పుడే దాన్ని మీరు ఏం చేస్తున్నారు? ఖచ్చితంగా రాజకీయం చేస్తున్నారు. అసలు దూదేకుల ముస్లింలు ఏ మతము, ఏ కులము చెప్పండి మీరు? ఇది పక్కా బీసీ. ఇలా 56% మిగిలినటువంటి వాళ్ళని తీసేసి చెప్పడం, రెండు వేరువేరుగా చెప్పడము మీకు అర్థం కాక కాదు. మీరు ఒక దుర్మార్గమైన రాజకీయం చేయబోతున్నారు బీసీలను. అది బీసీలకు న్యాయం చేయడం మీకు ఇష్టం లేదు. బీజేపీ మరియు బీఆర్ఎస్ పార్టీలకు మీరు అదే బీఆర్ఎస్ వల్ల బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది, బీసీల పక్షాన మేము ఉంటామని చెప్పేసి మీకు సబ్జెక్టే లేదు. ఇంకా మేము చేసే పని అడ్డుకోవడం తప్ప మీకు సబ్జెక్టే ఉంది. మీరు అసలు భూస్థాపితం కోట్ల స్కామ్ జరిగిందంట ఉన్నారు. ఎక్కడ? కులగణన పేరిట స్కామ్ ఎట్లయితే ఖర్చు అయిందనాలా? మీరు స్కామ్ అని అంటున్నారు కొత్త పేరు పెట్టి. అంటే కులగణన ఉత్తగానే అయిపోద్దా? మీరు చేసిన సర్వే ఒక్క రోజులో పెట్టి ఎన్ని కోట్లు దొబ్బి ఉన్నారో అది లెక్కలు తీయాలన్నా. అది స్కామ్ కాదు, ఖర్చు అవుతుంది, ప్రభుత్వ పరమైనటువంటి ఖర్చు. అది ఏమో ఇది రాజకీయ పరమైన ఖర్చు కాదు అయిందని చెప్పడానికి. అది అని నేను తెలియజెప్తున్నా. కానీ కులగణన విజయవంతం కాబోతా ఉందా?
అయినట్టే మీ దరిద్రపు మళ్ళీ 10 రోజులు ఎందుకు ఎక్స్చేంజ్ చేసి? ఎస్ 3 లక్షల కుటుంబాలకు పైగా 4 లక్షల కుటుంబాలు ఇంకా సర్వేలో పాల్గొన్న వాళ్ళ కోసం రీసర్వే కాదు ఇది, మళ్ళీ ఒక అవకాశము మీకు ఇస్తున్నాము ఫైనల్గా. అప్పుడు మాట్లాడే అర్హత ఉంటుంది మీకు. మీరు కులగణంలో పాల్గొనలేదు, మీ కులాలను వదిలేయండి. మరి మీరు కులగణంలో పాల్గొనందుకు మీకోసం మరొకసారి అవకాశం ఇచ్చి మార్పు చేర్పులు చూద్దామని చెప్పేసి కేసీఆర్ ను తెలంగాణ నుండి తరిమి కొడతారు ప్రజలు అని చెప్పేసి రేవంత్ రెడ్డి స్టేట్మెంట్. కొట్టిండ్రు ఆల్రెడీ, ఇంకేం కొడతారు? కులగణంలో సర్వేలో పాల్గొనకపోతే ఏ రకంగా బహిష్కరిస్తారు? భారతీయుడిగా నువ్వు ఈ దేశంలో ఎన్నైనా ఉండు, తెలంగాణ రాష్ట్రంలో కులగణంలో వెలమ కులంలో నువ్వు సర్వే చేయించుకోలేదు కాబట్టి అని మేము బహిష్కరించాల్సి వస్తుంది. అధికారం రేవంత్ రెడ్డికి ఉందా? అది అధికారం, ఇది రాజకీయపరమైనటువంటి అంశం. మాట నువ్వు రాజకీయం చేస్తున్నారు మీరు కులగణను, మేము రాజకీయంగా నిన్ను ఈ రాష్ట్రం నుంచి ఎలగొట్టాలని అనుకుంటున్నాం. ఓకే, ఫైనల్ గా తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారంటీల మీద తెలంగాణలో కాంగ్రెస్ ఏర్పడింది. అటు కేసీఆర్ మీద వ్యతిరేకత కావచ్చు, 6 గ్యారంటీల అట్రాక్షన్ కావచ్చు. అవును, కానీ 6 గ్యారంటీలను ఎక్కడిదక్కడనే పక్కకు పెట్టిరంటే మీరేమంటారు? పక్కకు పెట్టి ప్రభుత్వం ఒకటే తన పని ఏదో చేసుకొని పోవట్లేదు. ఓకే, సంక్షేమ పథకాల విషయంలో రాగానే కొన్ని చేశారు. రుణమాఫీ దగ్గర నుంచి టైం పట్టింది. ఓకే, ఇందిరమ్మ ఇళ్ల విషయం కావచ్చు, ఇలా రేషన్ కార్డుల విషయం కావచ్చు, అన్నింటికీ ఇప్పుడు భూభారతి అనే చట్టం చాలా పెనుబండ కూర్చుంది. ఈరోజు ఇంతకుముందు ధరణి ఉన్నటువంటి అంశంలో ఎన్ని పొరపాట్లు ఉన్నాయి. నా దగ్గర కొన్ని 100 అప్లికేషన్లు పడి ఉన్నాయండి ధరణి వల్ల. నేను కూడా బాధితుని. కానీ భూభారతి వచ్చినాక ఇంకెందుకు ఆలస్యం చేస్తా ఉన్నారు? దీన్ని ఎందుకు ల్యాగ్ చేస్తా ఉన్నారు? ల్యాగ్ అని కాదు, ఇది టెక్నికల్ పరమైనటువంటి అంశం. వాటిలో రూపొందించాల్సినవన్నీ కూడా ఒక సంస్థతో ఒప్పందం చేసుకున్నప్పుడు కొంత సమయం పడుతుంది. సాఫ్ట్వేర్ కానీ దానికి అంతా డిజైన్ చేయడానికి దాన్ని లేట్ అని అనకూడదు. ఈ ప్రాసెస్ పలానా టైంకు స్టార్ట్ అవుతుంది అంతే. సమయం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మొదటి 2 సంవత్సరాల వరకు సర్దుబాటుకే సరిపోతుందేమో కానీ రాగానే ఇయ్యలేదు, విఫలమైపోయినరు, ప్రజలు తరిమి కొడతారు, రేపే మళ్ళా ఉప ఎన్నికలు వస్తున్నాయి. ఈ రెచ్చగొట్టుడు విధానం మారరా? ఇంకా మారాలి. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు మారితే మేము ప్రజల కోసం చేస్తున్న సంక్షేమ పథకాల విషయంలో మీరు మాకు మద్దతు ఇవ్వండి. మీరు వచ్చి పార్టిసిపేషన్ అవ్వండి సభలోకి వచ్చి. మీరు ఫామ్ హౌస్ నుంచే బయటికి వెళ్ళరు అయితే ఇలా పార్టీని. అవునండి, నిజంగా వ్యతిరేకత లేదంటారు కాంగ్రెస్ మీద? ఉంటుందండి, కాంగ్రెస్ మీదనే లేదు, బీజేపీ మీద ఉంటుంది, బీఆర్ఎస్ మీద ఉంటుంది, కాంగ్రెస్ మీద ఉంటుంది. కాంగ్రెస్ వ్యతిరేకులు కాంగ్రెస్కు వ్యతిరేకంగానే ఉంటారు కదా. పార్టీల పరంగా ఆలోచన చేసిన మాటలన్నీ కూడా ప్రభుత్వం మీద ఉన్నాయంటే ఎట్లయితుంది? ప్రభుత్వము మీద వ్యతిరేకత ఉన్నా ప్రభుత్వం చేయాల్సిన పని చేసుకుంటూ పోతుంది. ఈ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాల విషయాలను ప్రజలకు చెప్పడంలో మరి మేము కొంచెం వెనకబడి ఉన్నామే. మేము పార్టీ పరంగా ఆలోచన చేసుకొని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందండి. ఫైనల్ అయితే మళ్ళా ఎన్నికలు రాబోతే ఎట్లా ఉండబోతుంది భావిస్తా ఉన్నారు? మళ్ళా ఎన్నికలు అనేది పగటి కళలు అంటారు. సంపూర్ణమైన మెజారిటీ వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని ఏదో మీ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చి మద్దతు ఇస్తే ఇట్లా మీరు విరమించుకుంటే ఎన్నికలు వస్తాయని కానీ కలలు తప్పండి. ఢిల్లీ రిజల్ట్ తర్వాత కాంగ్రెస్ మొత్తం ఫెయిల్ అయిపోతా ఉంది, దేశవ్యాప్తంగా బీజేపీని కోరుకుంటా ఉన్నారు అనేది ఒక నానుడు ఉంది. మీరేమంటారు? ఇవాళ బీఆర్ఎస్ అక్కడ ఆప్ పార్టీల మధ్యన జరిగిన కుంభకోణం ఒక కారణం ఓడిపోవడానికి. కాంగ్రెస్ పార్టీకి ఆప్కు మధ్య ఎలాంటి సంబంధాలు లేవు. మా ఓటు శాతం పెరిగింది. మేము నిజంగా కూడా ఢిల్లీ యొక్క అసెంబ్లీ ఎన్నికలను మేము పూర్తిగా ఏం పట్టించుకోలేదు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి. రాబోయే 2029 ఎన్నికల్లో మేము రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చూస్తాం. దాని దృష్టిలో పెట్టుకుంటున్నాం. ఈనాటి బీజేపీ పార్టీ ప్రభుత్వాలన్నీ కూడా ఆనాటికి ఈ రాష్ట్రాల్లో కూలిపోవడం ఖాయమని నమ్మకం ఉందా? తప్పకుండా ఉందండి. కానీ మొన్న 8 సీట్లు ఇచ్చారు పార్లమెంట్లో బీజేపీకి, అటు కాంగ్రెస్కు పార్లమెంట్లో 8 సీట్లు ఇచ్చారు. ఇంతవరకు తెలంగాణకు ఇంత బడ్జెట్ తేలేకపోయారు 8 మంది ఎంపీలు కాంగ్రెస్ వాళ్ళు ఉండి. ఏం సాధిస్తామని అంటే నెగిటివ్ వస్తుంది కదా, కేంద్రం నుండి నిధులు తీసుకొచ్చే సత్తా లేదు వీళ్ళ దగ్గర. ఈ విషయం బీఆర్ఎస్ పార్టీని అడగాలి మీరు. ఎందుకు తెలుసా? లోపాయకారి ఒప్పందం బీఆర్ఎస్ బీజేపీ ఒకటి. బీఆర్ఎస్ అనేది ఒక ఎంపీ లేకపోయినా బీజేపీ వాళ్ళంతా వాళ్ళ ఎంపీల లాగా ఫీల్ అవుతా ఉన్నారు ఆ పార్టీ వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ ఎంపీలు 8 మందిని ఇవ్వడం జరిగింది, ఒప్పుకుంటాం. కానీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ వాళ్ళు ఈ రాష్ట్రానికి ఎందుకు 2 మంత్రులు ఉండి కూడా ఎందుకు సవితి తల్లి ప్రేమ చూపిస్తుందని నిలదీయాలి. మేము అడిగితే అరిచి 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 ప్రతిపక్షలమైన అక్కడ మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఇంత సమస్యలు వచ్చేవి కావుగా. పక్క రాష్ట్రపు ముఖ్యమంత్రి గారిని చూడండి, ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి కావాల్సిన తెచ్చుకుంటున్నారు కదా. మరి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళకు మద్దతు ఇవ్వకుండా తేలేదు అని చెప్పి అడగడం తప్పు. మనం తేగలుగుతామనే పోరాటం అయితే జరుగుతూ ఉన్నదని భావిస్తాం.
పోరాటం చేస్తా ఉన్నారు. అది తప్పదు కదా, ప్రజల కోసం పోరాడాల్సి. సరే నా ఫైనల్గా ఎస్టీ వర్గీకరణ ఉండబోదా? ఎస్టీ వర్గీకరణ ఆల్రెడీ వర్గీకరించబడ్డాం. మైదాన ప్రాంతము మరియు ఆదివాసీ షెడ్యూల్డ్ ఏరియా. పార్లమెంట్లో ఏమైనా కోరుకుంటారా ఎస్టీ బిల్లు మీద? పార్లమెంటుకు ఆల్రెడీ రిజర్వేషన్ల పెంపు చేయాలి దేశంలో. కేంద్ర ప్రభుత్వము ఈ దేశంలో 12% రిజర్వేషన్, 7% మాత్రమే నడుస్తుంది కేంద్ర ప్రభుత్వ రిజర్వేషన్లు. 12% రిజర్వేషన్ చేసి ఉండాలి. వాళ్ళకి మా ఎస్టీ అంశాలు పట్టి ఉండవు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, ఈ దేశంలో ఎస్టీ రిజర్వేషన్ల పెంపు కూడా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే, చూస్తున్నారు కదా, ఎస్టీలు అయితే కాంగ్రెస్ పక్షాన ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నారు. ఎస్టీ కమిషన్ కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు ఏర్పాటు చేస్తారని చెప్పేసి దృఢంగా నమ్ముతున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. అనేక మంది అంటే ఒకవేళ కమిషన్ ఇట్లా ఏర్పడి ఉంటే ఎస్టీల నుండి కూడా అనేక మంది రాజకీయంగా కావచ్చు, అటు విద్యా వైద్య పరంగా కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పేసి నేను కూడా భావిస్తా ఉన్నా. నిజంగా ఎస్టీ కమిషన్ ఏదైతే ఉందో దాన్ని విడివిడిగా చూస్తేనే బాగుంటుందని చెప్పేసి నేను కూడా కోరుకుంటా ఉన్నా. చూస్తున్నానండి కాలేజీ టీవీ. థ్యాంక్ యూ.